కదండి. మనకి బాగా పరిచయమైన వ్యక్తి, బైబిల్లో మొట్టమొదటి మానవుడు అయిన ఆదం గురించి ఈరోజు తెలుసుకుందామండి. దేవుడి చేతులతో స్వయంగా నిర్మించుకున్న మొట్టమొదటి వ్యక్తి అని ఆదామని మన అందరికీ తెలిసింది, అవునా కదండి. అంతేకాకుండా చేతితో భూమి నుంచి మట్టి తీసి తన చేతితో నిర్మించడమే కాకుండా దేవుడు తన ఊపిరిని ఆదాముకు ఊపిరిగా ఇచ్చి తనకి జీవం పోసాడని కూడా మనకు తెలుసు. ఇంకా ఆదాములో ఉన్న క్వాలిటీస్ ఏంటంటే, ఆదాము చేసిన మొట్టమొదటి అతన్ని తయారు చేసిన తర్వాత దేవుడు ఆదాము చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, సకల జీవరాశులన్నిటికీ కూడా నామకరణం చేసింది ఎవరండి? ఆదాము. తర్వాత దేవుడి యొక్క మొదటి ఆజ్ఞను తప్పిన మొదటి వ్యక్తి ఎవరంటే ఆదామండి. తర్వాత దేవుడి మీద నింద మోపిన వ్యక్తి ఎవరు? ఆదామే. ఎందుకంటే నువ్వు పండు ఎందుకు తిన్నావంటే, నువ్వు ఇచ్చిన స్త్రీయే నాకు ఇచ్చింది, నేను తిన్నాను అంటే నువ్వు ఇవ్వడం వల్లే ఇలా జరిగిందని చెప్పేసి దేవుడి మీద నింద మోపడింది. ఇంకా అలా పాపం చేయడం వల్ల ఆదాము మనుషులందరికీ మరణం సంభవించిందండి. ఆదాము దగ్గర నుంచే మనుషులందరికీ ఆదాము నుండి మరణం సంభవిస్తే, కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభువారు ద్వారానేమో పునరుద్ధరణ జరిగిందండి. మనకి అంటే రక్షణ కలిగింది. మనం అందరం చనిపోయి తిరిగి బ్రతికించబడటానికి యేసుక్రీస్తు ప్రభువారు కారణమయ్యారు. చనిపోవడానికి, శారీరకంగా చనిపోవడానికి ఆదాము కారణమైతే, ఆత్మగా తిరిగి లేవడానికి యేసుక్రీస్తు ప్రభువారు కారణమయ్యారు. అందుకే బైబిల్ అతన్ని యేసుక్రీస్తు ప్రభుని కడపడి ఆదాముగా వర్ణించింది. తర్వాత ఆదాము ఇలా ఆదాముకి దేవుడు ఇచ్చిన శరీరం, ఫస్ట్ మొదటిగా ఇచ్చిన శరీరం ఏంటండి? మహిమ శరీరం. మహిమ శరీరం ఇచ్చాడు అంటే క్షయం కాని శరీరం ఇచ్చాడు. క్షయం కాని శరీరం నుండి క్షయమైన శరీరంలోకి మారిపోయాడు. మనమేమో పుట్టుకతోనే క్షయమైన శరీరం మంది. తర్వాత దేవుడు తిరిగి లేచిన తర్వాత మనకి దేవుడు ఇచ్చే శరీరం ఏంటి? అక్షయమైన శరీరం అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే, ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఆదాము గురించి, ఆదాము కానీ అవ్వ కానీ బాల్యం చూడలేదు. మనకలాగా చిన్నప్పుడే పుట్టి పెరిగి పెద్దవాడే వాడు కాదు, యవ్వనస్తుడుగానే దేవుడు ఆదాముని సృజించుకున్నాడు. ఇంకా ఆదాము దేవుడి కుమారుడిగా చెప్పబడింది. లోకాలోని 3:38 దేవుడి కుమారుడు అన్నట్టు ఆదాము వంశావళి కోసం చెప్తూ అక్కడ ఆదాము దేవుడి కుమారుడు అని చెప్పబడింది. ఆదాము 930 సంవత్సరాలు బతికాడు. పుత్ర శోకం చూసిన మొదటి వ్యక్తి ఎవరండి బైబిల్లో? ఆదామే. ఎందుకంటే తన కుమారుడైన హేబెల్ని కోల్పోతాడు కాబట్టి తద్వారా ఆదాము పుత్ర శోకం సరి చూశాడు. మొదటి వ్యక్తి. పశువు వధకు కారణమయ్యాడు. మొట్టమొదటి పశువు వధకు ఆదాము కారణమయ్యాడు. ఏ విధంగా అంటే, ఆదామావ పాపం చేసి ఆదామావని ఏదైనా తోటల నుంచి దేవుడు బయటికి పంపించినప్పుడు వారికి చర్మపు చొక్కాలు కుట్టిస్తాడు. అక్కడ ఏమైంది? చర్మ చొక్కాలు కుట్టించాలంటే ఒక పశువుని ఏదన్నా చంపేయాలి లేదా బలివ్వాలి. అలాగా వీళ్ళ పాపం చేయడం వల్ల దేవుడు అక్కడ పశువును వధించి ఆ చర్మం ద్వారా వీళ్ళకి చొక్కాలు తొడిగాడు. ఇదంటే బైబిల్లో ఉన్న ఆదాము గురించి ఇన్ఫర్మేషన్. ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి వందనాలండి.